హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము ఎప్పుడులా చేసుకునే వడియాల్లాగానే కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లోని వడియాలను ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. డిఫరెంట్ స్టైల్లో అంటే మనము రోజు వండుకునే అన్నంలోని మిగిలిన సాయంత్రం కానీ ఎప్పుడైనా మిగిలిన అన్నం కనుక ఉంటే కనుక అది పాడవకుండా ఉండాలి. అలా మిగిలిన అన్నంని మనము వడియాలుగా పెట్టుకోవచ్చు. దాన్ని ఇక్కడ నేను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను అన్నము మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ అంత వాము వేసుకున్నాను. ఇక్కడ అన్నము నేను క్యారెట్ రైస్ చేశాను కాబట్టి అన్నము ఆ విధంగా ఉంది. మన ఇంట్లో మిగిలిన అన్నం ఏదైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. దాంట్లోనే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా మిక్సీని పట్టుకొని దీన్ని మనము ఒక గిన్నెలోకి మార్చుకున్నాక వాటిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ వడియాలు అన్ని కాలాల్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో అన్నం ఎక్కువ మిగిలినప్పుడు మాత్రం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది. వడియాల రూపంలో చారులోను మనము వడియాలు వేయించుకొని తినవచ్చు. ఈ వడియాలను నేను ఒక ప్లేట్లో ఎండలోని ఎండబెడుతున్నాను. ఒక ప్లేట్లో సరిపోతుంది. ఇప్పుడు పట్టిన అన్నము మిక్స్ కొంచెమే ఉంది కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోనే వడియాలు చిన్న చిన్న ముద్దలుగా పెట్టి ఎండలో ఒక 2 రోజుల వరకు ఎండబెట్టుకోవాలి. లోపల మెత్తదనం కూడా పచ్చిదనం కూడా పోయి మొత్తము డ్రై అయ్యే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రై అయ్యేలా 2-3 రోజులలో ఇలా డ్రై అయింది. వీటిని ఒక కడాయిలో నూనె పోసి వాటిని మనము వడియాలుగా వేయించుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత సిమ్లో కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వడియాలు. ఈ విధంగా వడియాలను వేయించుకుంటే ఎంతో రుచికరమైన అన్నం వడియాలు రెడీ. ఈ వడియాలు పప్పు, చారు దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా ఎప్పుడు అన్నం మిగిలినా కూడా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవాలి. కాకపోతే అన్నం మాత్రం పాడవకుండా చూసుకోవాలి. అంతేకాకుండా దీంట్లో మనం వాము వేయడం వల్ల మనకి పొట్టకు హాయిగా ఉంటుంది. ఇది ఒకసారి చేసుకొని కామెంట్లో తెలపండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.